సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి బిడ్డ, నువ్వు జాగ్రత్త పడాలి. మరో 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి ద్వారా నీకు కలిగే కొన్ని ఆపదల నుంచి నువ్వు తప్పించుకోవాలి. నీ భాగస్వామి వల్ల జరిగేది ఇదే. వింటే మాత్రం ఖచ్చితంగా వణికిపోతావమ్మా. జాగ్రత్త పడు. ఎందుకంటే మరో 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి వల్ల నీకు జరిగేది వింటే నువ్వు ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. అందువల్లే జాగ్రత్త పడి కొంచెం ఆలోచించి నిదానంగా ఈ సాయి వాక్కుని విన్నావంటే నీ జీవితంలో నువ్వు కొన్ని ఆపదల నుంచి తప్పించుకోవద్దు. 1 కాదు, 2 కాదు, ఎన్నో సంఘటనలు, ఎన్నో పెనుమార్పులు అనేవి నీ ఊహ కూడా అందనటువంటి విషయాలు ఎన్నెన్నో. కాబట్టి ఒళ్ళంతా కూడా కళ్ళు చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం అనేది చేయవద్దు. ఈ సమయంలో ఎలా ఉండాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలమ్మా. ఒక్క క్షణాన్ని కూడా అస్సలు వదులుకోకు. ప్రతి క్షణం కూడా నువ్వు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు అనుకున్నది పూర్తిగా తప్పు. ఆ విషయం నీకు తెలిసింది అంటే నువ్వు ఎంత బాధపడతావో ఇప్పుడు నీ బాబా మాటల్లో విను. జాగ్రత్తగా విను తల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. కాబట్టి మన సాయినాథుడు ఏ విషయం చెప్పినా మన కోసమే. కాబట్టి కాస్త జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా సాయి వాక్కు విన్నామంటే మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఇక బాబా వాక్కులోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు కదా. కొంతమంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక ఏదైనా ఒక మంచి జాతకం చెప్పేవారు ఉంటే బాగుండు అని ఎదురు చూస్తున్న వారికి మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది గురువుగారు తప్పకుండా చూపిస్తారండి. గురువుగారిని సంప్రదించడానికి మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుండే, మీరు ఉన్న చోట నుండే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9666306444. ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీ ఎలాంటి సమస్య అయినా సరే తప్పకుండా తీరిపోతుంది. చాలా నమ్మకమైన గురువుగారండి. అందువల్లే నేను ఇంత కాన్ఫిడెంట్గా మీ వరకు తెలియజేస్తున్నాను. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి గురువుగారి మీద గట్టి నమ్మకం కుదిరాకే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, బిడ్డ, నీ జీవితంలో ఒక 2 రోజుల్లో గొప్ప మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఆ మార్పులు మంచివా చెడ్డవా ఎవరి వల్ల అనేది అంటే నీ జీవిత భాగస్వామి ద్వారానే ఆ యొక్క మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పు అన్నది సహజం, సర్వసాధారణం. కానీ నీకు ఏ విధంగా మార్పు వస్తుందో తెలుసా? ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా? నీ ఊహ కూడా అదమ్మా. కలలో కూడా నువ్వు ఊహించి ఉండవు. అలాంటి ఒక మార్పు, పెను మార్పు అన్నది నీకు జరగబోతుంది. నీ అంచనాలన్నీ కూడా తలకిందులవబోతున్నాయి. నీ ఆలోచనలన్నీ కూడా తారుమారు కాబోతున్నాయి. అది కూడా నీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో. నీకు ఏం జరగబోతుందో తెలుసా తల్లి? ఆమె వల్ల నీకు అదృష్టం వరించబోతుందా? అతని వల్ల నీకు ఎలాంటి విధమైన సమస్య వస్తుందా? సమస్య రాదా? పూర్తిగా నీ యొక్క జాతకమే మారిపోతుందా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా విని తెలుసుకో బిడ్డ. ఎందుకు అంటే నీ జీవిత భాగస్వామి జీవితంలో అదృష్టం అనేది ప్రవేశించాలి. అదృష్టం కారణంగా ఈరోజు నువ్వు ఎలాంటి స్థితికి వెళ్ళబోతున్నావు అంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు. ఊహకందని స్థానానికి చేరుకోబోతున్నావు. ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎప్పుడైతే నీ జీవిత భాగస్వామిని చిన్నచూపు చూస్తూ, హేళన చూస్తూ మాట్లాడుతూ వచ్చావో, నీ వల్ల నాకు ఏం జరగడం లేదు, నువ్వు నా జీవితంలో ఉంటే నాకంతా నష్టమే, ఏ పని కూడా కలిసి రావటం లేదు, నా పుట్టింటి నుండి ఏం తీసుకొచ్చావు, నీ వల్ల నాకు ఏం ఉపయోగం ఉంది, ఇలాంటి మాటలతో ఎంత బాధ పెట్టారో. కానీ ఈరోజు నీ జీవితం వల్ల, తన వల్ల మారబోతుంది. ఒక పెద్ద వెలుగు రాబోతుంది. ఒక ప్రకాశవంతమైన అదృష్టం రాబోతుంది. ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన సమయం. ఇంతకాలం ఎవరినైతే చీదరించుకున్నావో, తిరస్కరించావో, చులకన చేసి మాట్లాడావో,
వాళ్ళ వల్లనే ఈరోజు నువ్వు తలెత్తుకొని నిలబడే స్థితికి అనేది వచ్చావు. నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తయ్యే రోజు వచ్చేసింది. తన వల్ల నీ జీవిత భాగస్వామి వల్ల ఈరోజు ఒక మహారాజు స్థానంలో నువ్వు నిలబడబోతున్నావు. ఎంత గౌరవ ప్రతిష్టలు నీకు లభించబోతున్నాయి. ఎప్పుడూ ఊహించని డబ్బు నీ సొంతం కాబోతుంది. ఎప్పుడూ లేని మనశ్శాంతి నీకు లభించబోతుంది. ఇంతకాలం కూడా నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎంత బాధ పెట్టినా మౌనంగా తను ఓర్చుకున్నది. కానీ ఎదురు మాట్లాడలేదు, మారు మాట్లాడలేదు. కానీ ఈరోజు తన జీవితంలోకి రాబోతున్న అదృష్టం వల్ల నిన్నే మార్చబోతుంది. నీకొక అదృష్టం కలిగించబోతుంది. మంచి రోజుల్ని తీసుకురాబోతుంది. నీ సంసార బంధంలో కొన్ని రకాలైనటువంటి శుభకరమైన, అనుకూలమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయి. దీన్ని నువ్వు పొందబోతున్నావు. దీని కారణంగానే ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి తన యొక్క ప్రవర్తన యొక్క విచిత్ర మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటాయి. నువ్వు ఇంతకాలం కూడా బిడ్డ తన గురించి ఎప్పుడూ అనుకోనివి కదా. తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు అవసరం లేని చోట తన అనవసరమైన మాటలు మాట్లాడుతుంది, అనవసరమైన సలహాలు ఇస్తుంది, తనకేం తెలుసు, నాకు తెలియదా అని తనకు తెలిసి మాట్లాడుతుందా అని తనకేమీ తెలియనప్పుడు తెలియకుండా ఉండొచ్చు కదా. ఇలాంటి అనవసరమైన మాటలు ఎందుకు, సలహాలు ఇవ్వడం ఎందుకు అని తన గురించి చాలా నిర్లక్ష్యంగా, తక్కువగా, చులకనగా చూశావు. నువ్వు మనసులో కూడా అనుకున్నావు, బాధపడేవాడివి. అలాగే తను ఎందుకు ఇలా సతాయిస్తుందో తెలిసి తెలియని మాటలు నాకెందుకు చెబుతుందని పక్కదారి పట్టిస్తుంది. అవి ఎన్నోసార్లు నువ్వు అనుకున్న సందర్భాలే. కానీ నీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామి అంటే నువ్వు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటుందని భావిస్తుంది. ఆశతో ఆమె యొక్క మంచితనం, అతి ప్రేమ, అభిమానం, ఆప్యాయత నీకు మంచి జరగాలి, మేలు జరగాలి, ఎక్కడ చిక్కుల్లో పడతావో, ఎక్కడ బాధలో పడతావో అని అంతలా ఆలోచించి అన్ని విషయాలు, అన్ని సలహాలు కూడా నీకు చెప్తూ వచ్చింది. కానీ నువ్వు ఏ రోజు తన సలహాలు, తన మాటలు తీసుకోలేదు. అది పక్కన ఉంచితే తను నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఎంత పని చేస్తుంది, ఎంత చేసి పెడుతుంది బిడ్డ. తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. తన జీవితమే నీ కుటుంబం కోసం అంకితం చేసింది. అలాంటి వ్యక్తి గురించి ఎంత చులకనగా అనుకున్నావో మనసులో, ఎంత చిలకనగా నువ్వు చిన్నతనంగా భావించావో. నీ జీవితంలో ప్రతి పని కూడా ఈరోజు విజయవంతంగా అయ్యే రోజు వచ్చింది. అది కూడా తన వల్ల. ఈ సమయం నీ జీవిత భాగస్వామి తరపు నుంచి నీకు ఆస్తి కలిసి రావడం ఒక అవకాశంగా ఉంది బిడ్డ. ఏదో ఒక విధంగా రాబోతుంది. అలాగే నువ్వు ఇన్నాళ్ళుగా అడుగుతూనే ఉన్నావు కదా, ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తూనే ఉన్నావు కదా. ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నాను, నాకంటే వెనుక వచ్చిన వాళ్ళు కూడా నా పై స్థాయికి వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళారు, జీతాలు పెరిగాయి, కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను బాబా. ఎక్కడ వేసిన గొంగల్లా నా జీవితం ఇలాగే ఉందని ఎన్నోసార్లు బాధపడ్డావు. దానికి కూడా ఈరోజు మంచి అవకాశం రాబోతుంది. నీ జీవిత భాగస్వామి వల్ల మాత్రమే రాబోతుంది. ఆమె అదృష్టం వల్లే నీకు పై స్థాయిలో మంచి ప్రమోషన్ వెళ్ళే అవకాశం నీకు ముందు రోజుల్లో ఉన్నాయి. అలాంటి అద్భుతమైన అవకాశాలు నీ జీవితంలో ప్రవేశించబోతున్నాయంటే నీ జీవిత భాగస్వామి వల్లే. బాబా సంపాదన సరిపోవటం లేదు, ఉన్న ఉద్యోగం పోయింది, ఏం చేయాలి, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, నాకు సరైన ఉద్యోగం వచ్చేలా చేయి బాబా, నన్ను మంచి స్థాయిలో నిలబెట్టు బాబా అని ఎన్నోసార్లు నన్ను ప్రార్థించావు కదా బిడ్డ. ఇప్పుడు నీకు ఆ సమయం రాసన్నమైంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఈ సమయంలో నీకు తీరబోతున్నాయి. నీకు సంపద పెరగబోతుంది. నీకు మంచి సంస్థలో ఉద్యోగం కూడా రాబోతుంది. ఇదంతా కూడా నీ భార్య రూపంలో నీ జీవితంలో అదృష్టాన్ని అన్నది తీసుకురాబోతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా నీ భార్య నీకు అంత జీవితాన్ని అంకితం చేసినా కూడా తనని ఎప్పుడు కూడా నువ్వు గుర్తించలేదు, ఎప్పుడూ గౌరవించలేదు, తనకు విలువివ్వలేదు, ఎప్పుడూ బాధ పెడుతూ వచ్చావు, చిన్న చూపు చూసావు. అందుకే నీ జీవిత భాగస్వామి విలువ నీకు తెలియాలనే తన రూపంలో నీకు అదృష్టాన్ని వరించేలా చేశాను. ఇప్పుడు నీ యొక్క భార్యని బాగా ప్రేమిస్తావు కదా, విలువిస్తావు కదా. ఇంట్లో నీ జీవిత భాగస్వామి నీ మేలు మాత్రమే కోరుకుంటుంది అని తెలుసుకో. నీ ఇల్లాలు, నీ భార్య ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉంటుందో నీ ఇంట్లో ఆనందాలు తాండవం చేస్తాయని తెలుసుకో. సిరి సంపదలు నాట్యమాడతాయి. ఎప్పుడు నీ ఇల్లాల కంట్లో కన్నీళ్లు కాకుండా ఆనందాన్ని చూస్తావో నీ ఇంట్లో ఆనందం ఉప్పొంగుతుంది. నీ ఇల్లాల మనసులో బాధ కాకుండా సంతోషం ఉన్నప్పుడు నీ ఇంట్లో సిరి సంపదలు, ఆనందాలు తాండవమవుతాయి. అప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు కూడా అంచెలంచెలుగా ఎదుగుతావమ్మా.
ఎందుకంటే మంచి శిఖరానికి వెళ్తావు. ఇది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు. భర్తని భార్య గౌరవించాలి, భార్యని భర్త గౌరవించాలి. అదే కుటుంబం అంటే. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. భాగస్వామి విలువ తెలుసుకోవటానికి నీ బాబా ఇంత దూరం నీకు ఈ యొక్క వాక్కు అందించిస్తున్నానని తెలుసుకో. నువ్వు సంతోషంగా ఉండాలి. అది ఒక రక్షణ పనికొస్తుంది. అందుకని నీ జీవిత భాగస్వామి విలువ నీకు తెలియాలి అనే నీ జీవిత భాగస్వామి రూపంలో నీకు అదృష్టాన్ని కల్పిస్తున్నాను. అందుకే ఇప్పటికైనా సరే కూడా తన విలువ తెలుసుకో. తన రూపంలో నీకు అదృష్టం పట్టబోతుందని గ్రహించు. తన రూపంలో నీకు ఆస్తి కలిసి రాబోతుంది. తన రూపంలో నీకు విజయం చూడబోతున్నావు. తన డబ్బుని రూపంలో నీకు అదృష్టంగా డబ్బు చూడబోతున్నావు. మంచి ప్రమోషను, మంచి స్థాయికి వెళ్ళబోతున్నావు. ఇన్నాళ్ళు కూడా ఎప్పుడూ బాధపడేవాడివి, నాకు కలిసి రాదా, ఏ పని చేసినా కలిసి రాదా అని. ఇక అన్నీ నీకు కలిసి వస్తాయి. నీకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి కదా. ఒక్కొక్క పని అన్నీ ముగిసిపోయి అంతా పని నీకు సవ్యంగా జరుగుతాయి. నా జీవితం ఇలా అయిపోయింది ఎందుకు అని ఎన్నోసార్లు ప్రశ్నించావు, బాధపడ్డావు. దానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు నీ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తావో, తన కంట్లో కన్నీరు పెట్టిస్తావో, తన మనసులో బాధని అర్థం చేసుకోవో, అప్పుడు చిన్న చూపు చూస్తే హేళన చేసినా అదంతా కూడా నీకు కలిసి రాకుండా చేస్తుంది. నీ ఇంట్లో నీ ఇల్లాలు అంటే నీ భార్య కానీ లేదా భార్యకి భర్త కానీ ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో, తన విలువని ఒకరికొకరు అర్థం చేసుకుంటారో, అప్పుడే ఆ కుటుంబం అనేది మంచిగా ఉంటుంది. ఎంత ఉన్నత స్థాయిలో పరాయి వాళ్ళు ఉన్న వాళ్ళైనా సరే ఒకరిసారి కింద పడిపోతారు. నీ భాగస్వామిని ఒక్కసారి గుర్తించి చూడు, నీ జీవితమే అందలంత ఎత్తుకి ఎదుగుతుంది. నీ కళ్ళారా నువ్వే చూస్తావు. అలాంటి అదృష్టమే ఈరోజు నీకు ఇవ్వబోతున్నాను. నీవు ముందుకు నడుచుకుంటూ రాబోతుంది నీ భార్య అదృష్ట రూపంలో. నీ భార్య ద్వారా లేదా నీ భర్త ద్వారా నీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నీ జీవిత భాగస్వామి కారణంగా నువ్వు మహజ్జాతకునిగా మారబోతున్నావు. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ఇక నువ్వు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటావో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి. అదేవిధంగా నువ్వు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తవుతాయి, అన్నీ అనుకూలిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నీకు అనేక మార్గాల నుండి డబ్బు అనేది అవకాశాల రూపంలో వస్తుంది. పరిస్థితులన్నీ కూడా అనుకూలించబడతాయి. ఇది వరకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉందో, ఒడిదుడుకులు ఉన్నాయో అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఎందువల్ల అంటే తన వల్ల నువ్వు పనిచేసే చోట ఇన్నాళ్ళు వచ్చిన చిరాకులు మొత్తం కూడా తొలగిపోతున్నాయి కాబట్టి. అలాగే నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెమైనా వైరం ముందు కూడా సమయంలో ప్రేమగా మారేలా మారిపోతుంది. అలాంటి ఒక సమయం ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క పనిలోనూ దిగ్విజయంగా నువ్వు పూర్తి చేసుకుంటావు. ఇదంతా కూడా నీ జీవిత భాగస్వామి వల్లనే. నీ పిల్లల వల్ల. నీ పిల్లలు ఆనందంగా ఉంటారు. నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. వారి వల్ల ఎన్నో శుభవార్తలు నువ్వు వింటావు. వారి వల్ల మనసుకు కూడా ఆనందం కలుగుతుంది. ఇదంతా పేరు పరిస్థితులు పెరుగుతాయి. శత్రువులు అన్నది లేకుండా అందరూ మిత్రులుగా మారిపోతారు. మొత్తానికి నీ జీవితమే ఒక శుభమయంగా మారబోతుంది. నీకు అదృష్టం కలిగిపోతుంది. ఒక రాజయోగం నీకు కలగబోతుంది. కాబట్టి నీ బాబా వాక్కు ఎప్పుడు కూడా పొల్లుపోకుండా నిజమవుతుందని తెలుసు కదా. నీ బాబా వాక్కు నమ్మితే ఇప్పుడే వచ్చి నీ యొక్క భాగస్వామిని గుర్తించు. నీ భాగస్వామి విలువ తెలుసుకో. నీ జీవితం మంచిగా ఉంటుంది. ఇక నీ అతి త్వరలో నీ అతి పెద్ద కోరిక కూడా తీరబోతుంది. నీ బాబా వాక్కు నీకు సత్యవాక్కు లెక్క. నీ సాయి అండ ఉండగా నీకు అంతా మంచే జరుగుతుంది. నమ్మకంతో ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.